హల్లెలూయా హాలే హాలా 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 హల్లెలూయా 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 స్తుతించు నోరు తెచ్చి దేవుని స్తుతించు హల్లెలూయా 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 థాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 వందనం యేసయ్యా వందనాలు యేసయ్యా హల్లెలూయా 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 నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో నీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో నీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు చెప్తావా అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు మా చేయి పట్టి మమ్మల్ని నడిపించి దాటించి నిలబెట్టి ఓడిపోనికుండా సాగిపోయేటట్టుగా చేసిన దేవానికి వందనాలు ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ప్రసంగంలో ప్రభా అయ్యా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి నీవే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మన జీవితంలో జరుగును గాక నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పాలి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఈరోజు ఇందాక ఒక మాట విన్నాను ఏంటంటే ఎర్ర సముద్రంలో పాయలుగా చేసి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపించారు చూడండి వాగ్దాన భూమిలోకి ఇద్దరు మాత్రమే వెళ్ళగలిగారు కదా కానీ ఎర్ర సముద్రాన్ని దాటించింది అందరినీ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరినీ దాటించారు వీళ్ళందరూ అవిధేయులని తెలిసినా సరే ఇంకా గొనుగుతారు సనుగుతారు తిట్టుకుంటారు తిడతారు అని చెప్పినా సరే వాళ్ళని ఏం చేశారంట ఎర్ర సముద్రం దాటించారంట పురాతత్వ శాఖ నేను పనిచేసిన ఆఫీసే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో తవ్వకాల్లో బయటపడ్డది ఏంటంటే ఎర్ర సముద్రం కింద గుర్రాల అవశేషాలు మళ్ళీ ఆ పెద్ద పెద్ద చారియట్స్ ఉంటాయి కదా రథాలు అవన్నీ కూడా కింద కనిపించాయంట అంటే కొంతమంది భావిస్తున్నట్టుగా అదంతా ఒక కథ అంటారు కొంతమంది ఒక మాయ అంటారు కానీ సత్యం ఏంటంటే ఎర్ర సముద్రంలో పాయలు చేసి ఇజ్రాయెల్ దాటించిన దేవుడు శత్రువులను ఏం చేశాడు నీటిలో ముంచి వేశాడు ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నీ హృదయంలో రాసుకో ఏంటో తెలుసా
నీకు శత్రువుగా ఉన్నది. ఆరోగ్య సమస్య కావచ్చు, లేదా ఆర్థిక సమస్య కావచ్చు, మనుషుల నుండి వచ్చే సమస్య కావచ్చు కదా. కొంతమంది చెప్తారు, ఎవరితో చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నానంట కదా. అదొక శత్రువు. ఈ రోజు దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు? ఆ శత్రువులను ముంచేస్తాడు. నూతన సంవత్సరంలో దేవుడు చేసేది అది. ఇలాంటి సత్యవాక్యాలు ఎక్కడ దొరుకుతాయంటే మందిరంలో దొరుకుతాయి. అందుకనే కీర్తనాకారుడు ఏమన్నాడంటే, దేవా నీ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అంటాడు. పరిగెత్తుకుంటూ రావాలనుకుంటాడు కదా. రాజు ఏం చేయాలనుకుంటాడు? రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటాడు, రాజ్యాన్ని విస్తరించాలనుకుంటాడు, రాజ్యం చుట్టూ ఏవో ఒకటి వేయాలనుకుంటాడు, చాలా కార్యాలు చేయాలనుకుంటాడు. కానీ కదా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటాడు, దావతులు ఇవ్వాలనుకుంటాడు. కానీ నేనేమంటాడంటే, నీ సన్నిధిలో ఒక్కరోజు గడుపుట నాకెంతో శ్రేష్టం. మరి మొదటి రోజు ఈ రోజు మరి నీ ఆలోచన ఏ విధంగా ఉందో ఈరోజు ప్రశ్నించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుదామా కీర్తన 52:8. కీర్తన 52:8 చదివే ముందు రాత్రి మనం ఏం నేర్చుకున్నాం? చాలా మంది వచ్చారు. రాత్రి ఏం నేర్చుకున్నాం? మందిరం, సమాజ మందిరంలో యేసు ప్రభు స్వయంగా చూసినప్పుడు సమాజ మందిరంలో ఒక ఊచ చేయగలవాడు వెళ్తున్నాడట. ఏం చేయగలవాడు? ఊచ చేయగలవాడు. మార్క్స్ వార్తలో మనం చూస్తాం 3వ అధ్యాయం 1లో. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊచ చేయగలవాడు వాడు కదలలేడు, ఇంకెవరిని కదిలించలేడు. మందిరంలో ఊచ కఠినంగా మనం ఉండడానికి లేదు, మన మనస్తత్వం కఠినంగా ఉండడానికి లేదు. ఆరాధన గమనించలేదు ఆయన, పరిశుద్ధత కనిపించలేదు ఆయనకి, ప్రార్థన కనిపించలేదు, పాటలు కనిపించలేదు. కానీ ఊచ చేయగలవాడు కనిపించాడు. మనలో కూడా చాలా మంది వేరే వాటికి ఇట్లా చేస్తాం, కానీ మందిరానికి సంబంధించిన వాటిలో కఠినంగా ఉంటాం. నా సవాల్ ఏంటంటే 2024 దాటేసాం, కానీ మీరు మందిరంలో అందరితో సమానంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? సేవకురాలతో సమాధానంగా ఉన్నారా? లేదా ఊచ చెయ్యిలాగా ఉన్నారా? రెండోదిగా చూస్తే సమాజ మందిరంలో ఆయన 18 సంవత్సరాల నుంచి వంగిపోయి బలహీనమైన దెయ్యంతో పట్టిన ఒక ఆమెను చూశాను. రాత్రి కొంతమంది నిద్రపోయి ఉంటారు, అందుకే మళ్ళీ చెప్తున్నా. బలహీనమైన దెయ్యం అంటే అది దెయ్యం ఎక్కడికి వచ్చేసింది? మందిరంలోకి వచ్చేసింది. మందిరంలోకి వచ్చి ఒక రోజు 18 సంవత్సరాల నుండి ప్రార్థనలు పాల్గొంటుండొచ్చు. అంత బలహీనమైన వాళ్ళు. ఎస్, మనం బలహీనమే, కానీ క్రీస్తులో మనము బలవంతులమై ఉండాలి. యేసు క్రీస్తునందు మనం బలవంతులమై ఉండాలి. చాడీలు చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎందుకు అలుగుతారో తెలియదు, ఎందుకు కోపడతారో తెలియదు కదా. సేవకురాల మీద కోపం, సేవకుడి మీద కోపం కదా, లేదా సంఘస్థుల మీద కోపం. మందిరంలో చండాలంగా బలహీన దెయ్యం ఏంటి? గొప్ప దైవ సేవకుడు అంట, గొప్ప దైవ సేవకుడు. ఈరోజు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు చెప్తున్నాడు, నాకు ఇష్టమైన సేవకురాలని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న గ్రీటింగ్స్ చెప్పొచ్చా ఇప్పుడే? ఇష్టమైన సేవకురాలు. మీకు నేనంటే ఇష్టమా? ఎన్ని సంవత్సరాల నుంచి కదా పౌలు గారు ఆరంభించారంట కదా. ఎంత ప్రేమ కదా. నా ఫోన్ లో తన నంబర్ చేసిందంట, నాకు తెలియదు, కానీ నా కోసం ఎత్తుకుంటూ వచ్చింది ప్రస్తుతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి బ్లాక్ అయినట్టుంది నంబర్. సడన్ గా ఎందుకు ఫోన్స్ పని చేయటం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆశ చూసారా, సేవకురాలు పని చేయట్లేదు ఫోన్ అని అలగలేదు. స్వామికి ఫోన్ చేసి అడ్రస్ అడిగి వచ్చింది. గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారి సంఘం, పౌలు గారి సంఘం అండి. ఎవరి సంఘం? అందరు మెచ్చుకునే సంఘం. చెప్పండి, అందరు మెచ్చుకునే సంఘం.
వాక్యం బలంగా చెప్పబడతాడు సంఘం. ఆయన ఇంజక్షన్ ఇస్తాడు, టాబ్లెట్ ఇయ్యడు, అంత బలంగా చెప్తాడు వాక్యం, బహుభయంకరంగా చెప్తాడు. ఆ సంఘంలో నుంచి చూస్తాను ఏమంటాడంటే, అయ్యా ఇన్ని రోజుల నుంచి నేను ప్రారంభించిన సంఘం కదా, మీరు ఇంకా పాలే తాగుతున్నారు, నాకు భోజనం పెట్టాలని ఉంది అంటాడు. సో ఈ 3 మందిరాలలో ఎక్కడన్నా మన మందిరం ఉందా? మరి ఈ మందిరం ఏంటి? మానవ నిర్మితమైన ఆలయాల్లో దేవుడు ఉండడు, మనమే దేవుడి మందిరమై ఉన్నాం. మరి మనమే ఊర్చ చేయి మనస్తత్వంలో ఉన్నామా? రాయి లాంటి మనస్తత్వంలో ఉన్నామా? కఠినపరుచుకునే మనస్తత్వంలో ఉన్నామా? బలహీన మనస్తత్వంలో ఉన్నామా? లేదా ఇంకా పాలు తాగే మనస్తత్వంలో ఉన్నామా? ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు నూతన సంవత్సరంలో నేను ఎలా ఉండాలి నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు దావీదు. దావీదు రాజు, ఇందాక చెప్పినట్టుగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఆయనకి చాలా పనులు ఉంటాయి కదా. చాలా మంది ఈరోజు ఎందుకు రాలేదు, చాలా మంది పనులు ఉంటాయి. కానీ ఆయన ఆశ ఏంటో తెలుసా? ఎన్ని పనులున్నా కూడా ఆయనకు ఒక ఆశ అంట, ఆయన మందిరంలో ఒలీవు చెట్టు లాగా ఉండాలని ఆయన ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే చిరకాలము దేవుని మందిరంలో నివాసం ఉంటాను. ఎక్కడ ఉంటాడంట? చిరకాలం రాజుగా ఉంటాను అన్నాడా కదా? లేదా వాళ్ళందరినీ పిలిచి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా నన్నే గెలిపించండి అన్నాడా? ఏమన్నాడు? చిరకాలం దేవుడి మందిరములో నేను నివాసం ఉంటాను. నూతన సంవత్సరంలో రెజల్యూషన్స్ తీసుకుంటా, అంటే ఏవో ఒకటి తీర్మానాలు చేసుకుంటూ ఉంటా. నేనైతే ఈ సంవత్సరం తీర్మానం ఏంటి తెలుసా? మందిరంలోనే ఉందామని. ప్రైజ్ ది లార్డ్. నివాసం ఉండాలని, చిరకాలం దేవుని మందిరంలో నివాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఈ చిన్న ప్రాంతంలో, ఈ చిన్న గదిలో ఏది కూడా, నేను దైవ సేవకురాలుగా చెప్తున్నా, ఏది కూడా దేవుడికి సంబంధించింది ఏది ఇక్కడ జరగదు. అందుకనే ప్రార్థించిన వెంటనే దేవుడి సన్నిధి దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ మందిరంలో ఆయన అంటున్నాడు కదా, చిరకాలము నేను నివాసం ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆశ ఉందా? దేవుడి మందిరంలో చిరకాలం ఉండాలని ఆశ ఉందా? ఇంకొకటి అంటాడంటే, చిరకాలము నేను మందిరంలో హ్యాపీగా ఉంటాను. అంతేకాకుండా బంగారాన్ని దాచాడంట ఆయన. ఏం దాచాడు? మందిరం కోసం బంగారాన్ని దాచాడట. మీరేం దాచారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు సంగతి చెప్తున్నాను, మన సంగతి కాదు. మందిరం కోసం ఆయన బంగారాన్ని దాచాడంట. చిరకాలం రాజుగా ఉంటానలే, నా తర్వాత నా కొడుకుంటానలే, నేను ఆయన మందిరంలో నివాసం ఉంటాను. ఆయనకి దేవుడి గురించే ఆలోచన, మందిరం గురించే ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవా దినాల్లో జల ప్రళయం వచ్చిందా లేదా? పైన ఆకాశం నుండి వర్షం, కింద భూమంతా వర్షం. నోవా కుటుంబాన్ని, కొన్ని జంతువులని అన్నిటినీ ఒక ఓడలో వేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓడ మందిరం అనుకో. ఏమనుకోని? ఓడ మందిరం. ప్రైజ్ ది లార్డ్. జల ప్రళయంలో మొత్తం సర్వనాశనం అయిపోయినాయి అంట. ఒక జంతువు గాని, ఒక పురుగు గాని, ఒక మనిషి గాని ఎక్కడ లేదు. ఎన్ని రోజులు కురిసింది వర్షం? 40 దినాలు 40 రాత్రులు ఎడా తెగక. హైదరాబాద్ లో విజయనగర్ కాలనీలో ఒక 10 రోజులు వర్షం కురిసింది అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు. బాంబేలో వర్షాలు వచ్చిన ఆ టైంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బాంబే లాంటి వర్షాలే హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఏమైపోద్ది అని మున్సిపాలిటీ వాళ్ళని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి భయంకరమైన జలభయం ప్రళయం
మనందరికి తెలుసు, పూర్వం ఎప్పుడు కూడా ఆకాశం నుండి వర్షం పడ్డ వాళ్ళు చూడలే. చిల్లులు పడ్డట్టుగా ఆకాశము చిల్లులు పడ్డట్టుగా వర్షం పడ్డది. నరమాత్రుడు గాని, చిన్న జంతువు గాని, చీమ కూడా లేదు. మొత్తం నాశనం అయిపోయాయి. జాగ్రత్తగా వినండి. కానీ ఓడలో ఉన్న వాళ్ళకి ఏమి కాలేదు. నూతన సంవత్సరం నీకు ఒక చక్కటి ఆశీర్వాదం తెలుసా? నువ్వు మందిరానికి వస్తే నీకు ఏ హాని జరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరంలో ఉన్న నోవా కుటుంబము, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ హాని జరగలేదు. అయితే బయటికి వెళ్ళాలి, వెళ్ళాలా? అన్న పనులు చూసుకోవాలి. వర్షం ఆగిపోయిన తర్వాత కాకిని పంపించాడు, అది తిరిగి రాలే. తర్వాత దేని పంపించాడు? పావురాన్ని పంపించాడు. ఒలీవ్ మొక్కని తీసుకొని వచ్చిందట. పిల్లరా, అంత జలప్రళయంలో చెట్టు, చీమ, నర మాత్రుడు ఎవరు లేనిది ఒలీవ్ మొక్క మాత్రమే బతికింది. ఆకాశం చిల్లులు పడ్డా, భూమి జలప్రళయంతో నిండిన ఒలీవ్ మొక్కని ఏం చేయలేదు. దావీదు అంటున్నాడు, దేవుడు మందిరంలో నేను ఒలీవ్ మొక్కలాగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. జల ప్రళయం వచ్చి మొత్తం అయిపోయింది కదా, కానీ మొక్కకేమి కాలేదు. అంటే వాగ్దానపు భూమిలోకి వెళ్ళాలంటే నువ్వు మందిరంలో నుండి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరంలో స్వస్థత ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. సమాజ మందిరాలకు దేవుడు వెళ్ళి ఎంతో మందిని స్వస్థపరిచాడు. కాబట్టి నూతన సంవత్సరంలో ఒక తీర్మానం ఏం తీసుకోవాలంటే, నేను మందిరానికి ఉరికురికి పరిగెత్తుకుంటూ వస్తా. ఆయన మందిరంలో నివాసం ఉండటము నేను బయట వ్యాపారాల కంటే అధికమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయట వెళ్లే పనుల కంటే అధికమైనది. వాక్యమే కదా, మందిరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. పెళ్లి కుమారుడు ఎక్కడికి వస్తాడట? మధ్యాకాశంలోకి వచ్చి సిద్ధపడిన వాళ్ళని లేపుకెళ్తాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరంలో నిత్య జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరంలో స్వస్థత ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు మందిరానికి వచ్చారట. జాగ్రత్తగా వినండి. ఇద్దరు వ్యక్తులు. అయితే కానుక ఇచ్చే సమయంలో కానుక పెట్టే దగ్గరికి అందరు వెళ్తున్నారు, కానుక వేస్తున్నారు. హఠాత్తుగా ఒక అతను పేపర్ మీద రాశాడట. ఏమని రాశాడంటే, నా దగ్గర డబ్బులు లేవు, నాకు 1000 రూపాయలు కావాలని కానుక పెట్టెలో వేసేసాడు. ఏం వేసాడు? నాకు 1000 రూపాయలు కావాలని కానుక పెట్టెలో చీటీ రాసేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘ పెద్దలు వచ్చి కానుక పెట్టె అంతా తీసి డబ్బులన్నీ లెక్కేస్తుంటే ఈ పేపర్ బయటపడ్డది. మీరు ఇవ్వదలుచుకుంటే ఈ నంబర్ కి ఫోన్ చేయండి, అక్కడికి వచ్చి పలానా చోట డబ్బులు పెట్టేసి వెళ్ళిపోండి అని రాశాడు. కానుక పెట్టెలో ఏమయ్యాలి? చిట్టి రాశాడు కదా. చిట్టి రాసిన తర్వాత మరుసటి ఆదివారం మళ్ళీ ప్రార్థనకు వచ్చాడు. ప్రార్థనకు వచ్చి మళ్ళీ కానుక పెట్టెలో ఇంకోటి వేశాడు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చావని నాకు తెలుసు, కానీ సంఘ పెద్దలు కొట్టేశారేమో అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కామెడీ లాగా ఉంటది, కానీ నిజానికి ఆయన విశ్వాసం చూడండి. నేను కానుక పెట్టెలో చీటీ వేస్తే నా దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం చూడండి. ప్రైజ్ ది లార్డ్. సంఘ పెద్దలు తినేశారేమో అన్నాడు. మనకే ఇచ్చాడని చెప్పి ఓకే ఈసారి ఒక 500 ఇద్దాం అనుకొని వెళ్ళి అక్కడ ప్లేస్ లో ఎక్కడ చెప్పాడు 500 పెట్టేసి వచ్చాడట సంఘ పెద్దలు. మరుసటి ఆదివారం మళ్ళీ ఒక చిట్టి అంట, దేవా నువ్వు 1000 రూపాయలు ఇచ్చావు మాకు తెలుసు, కానీ 500 వాళ్ళు ఒక్కేసి 500 ఇచ్చా. దేవుడి సన్నిధిలో విశ్వాసం ఉంటది. నేను ఏది ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. నేను సజీవ సాక్ష్యంగా చెప్తాను. నేనైతే దేవుడు నేను ఏ టైంకి ఏది కావాలో
ఆయన నాకు సమకూర్చే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాటలేనేమో అనుకున్న దాన్ని దాటించాడు. ప్రైజ్ ది లార్డ్. మునిగిపోతానేమో నన్ను చేపట్టి లేవనెత్తాడు. అది సన్నిధిలోనే, ప్రార్థనలోనే దేవుడు చేయగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, మందిరం కౌన్సిలింగ్ సెంటర్ అని చెప్తా. ఏంటది? ఓదార్చువాడు. ఆయనకి కొన్ని పేర్లు ఉన్నాయి. 5 పేర్లు. ఏ పేర్లు చెప్పండి? ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధాన అధిపతి. ఆయన సమాధానాన్ని ఇస్తాడు. మందిరంలో మనకు జవాబు దొరుకుతుంది కదా. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి చెప్తా, పాస్టర్ బాగా ప్రార్థన చేసుకోలేదేమో, అందుకే సరిగ్గా వాక్యం రాని. ఏ వాక్యమైనా సరే బైబిల్లో నుంచి వస్తుంది. ఏ వాక్యమైనా పరిశుద్ధాత్మ నడిపింపులోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత 30 సంవత్సరాల నుంచి అనుకుంటా దేవుడు సేవ చేస్తున్నాను. ఇప్పటికీ కూడా వణుక్కుంటూ బైబిల్ రాస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కౌన్సిలింగ్ సెంటర్. అంతేకాదు, మందిరము మన భావోద్రేకాలని బయట పెట్టగలిగిన ఒక గొప్ప సాన్నిధ్యం ఉన్న స్థలం. ప్రైజ్ ది లార్డ్. నూతన సంవత్సరం మొదటి వాక్యం మందిరం యొక్క గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. నేను కన్నీరు కార్చాలంటే ఏం చేయాలి చెప్పండి కదా. మందిరంలోకి వెళ్ళి కన్నీరు కాస్తే, బయట వెళ్ళి కాస్తే ఏడుస్తే చూడు, ఎప్పుడు చూడు ఏడుపుగొట్టు ముఖం అంటారు కదా. లేకపోతే ఏడవద్దమ్మా అని చెప్పి వెనకకి వెళ్ళి మంచిగా అయింది అంటారు. నీ దేవుడు ఏం చేస్తాడు? కన్నీరు తుడిచేసే దేవుడు. హల్లెలూయా. నేను చెప్తాను, గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ ఎమోషన్. దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క మందిరము ఒక ఎమోషన్ లాంటిది. నాకు కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ఆయన దగ్గర నేను ఓపెన్ అయ్యి చెప్పుకోగలిగిన గొప్ప సన్నిధే దేవుడి యొక్క మందిరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మందిరంలోకి నువ్వు నేను ఒలీవు మొక్కల్లాగా ఉండాలంట. ఊచ చేయవాళ్ళలా కాదు, కఠినంగా మూసేసుకొని ఏదైనా పని చెప్తే నేను చెయ్య, పాడమంటే పాడరు, నవ్వమంటే నవ్వడు, చేయి పైకెత్తమంటే ఎత్తడం కష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకేదో పని కనుకో పరిగెత్తుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషానికి నిలయం మందిరం. ప్రైజ్ ది లార్డ్.
ఆయన మందిరంలో మన పబ్లిక్ అందరూ చెప్తున్నాడు,
అయ్యా, సిద్ధపడే కృప దయచేయండి.